ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సృష్టి ఆరంభానికి ఉగాదే పునాది అంటారు. మరి అలాంటి అద్భుతమైన ఉగాది రాబోతుంది. మరి ఆ ఉగాది నుంచి మన బతుకులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలేంటి, గౌరవాలేంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని తద్వారా మన జీవనయానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే మనకు అత్యంత చిరపరిచితులు, సుపరిచితులు అయిన మన రాపర్తి ప్రసాద్ శర్మ గారిని వాళ్ళ స్టూడియోకి ఆహ్వానించాం. ఉగాది రాబోతోంది. ఉగాదితో పాటు ఒక భయం కూడా ఉంది ఇప్పుడు. సరిగ్గా ఉగాదికి ఒకరోజు ముందు షష్టగ్రహ కూటమి రాబోతోంది. 2019లో వచ్చిన షష్టగ్రహ కూటమి కారణంగా కరోనా వచ్చిందనేది అందరిలో ఉన్న భయం. అట్లాగే ఇప్పుడు కూడా చైనాలో మరో కొత్త వైరస్ ఒకటి స్టార్ట్ అయింది. మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఇప్పుడు వస్తుంది మళ్ళీ అలాగే కరోనా లాగే ఈ వైరస్ కూడా ఏమన్నా విజృంభించబోతుందా, అసలు ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? ఆరోగ్యం బాగుందా? సూపర్ సూపర్, శివానుగ్రహం అంతా వండర్ఫుల్. గురుగారు, మరి కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఏంటి ఈ సంవత్సరం యొక్క గొప్పతనం? ఈ యొక్క సంవత్సరం ముందు ప్రతి ఒక్కరికి కూడా, ఈ ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అలాగే ప్రతి మానవుడికి, భూమి మీద పుట్టిన మానవుడు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఈ యొక్క వసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మనం గణపతిని ప్రార్థించి ఏ కార్యక్రమం ఆచరించినా సరే ముందుగా గణపతిని పూజిస్తాం. అవునండి. అలాగే గణపతిని పూజించి ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సేదసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. సర్వదేవాయ నమః. అయితే ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అలాగే కొంతమంది అయితే కనుక ఈ సంవత్సరంతో మొత్తం ప్రళయమే వచ్చేస్తుంది, కరెక్ట్, లేకపోతే కొంతమంది అలా పోతారు ఇలా పోతారని చెప్పి బోళ్ళంతా అంగు ఆర్భాటం చేస్తూ ఉన్నారు. అవునండి. అయితే ప్రతిదీ కూడా ఇప్పుడు మన జీవన శైలి అంతా కూడా ఒక సైకిల్ చక్రం లాంటిది, అలా తిరుగుతూనే ఉంటుంది. గురుగారు, ఒక సంవత్సరం మనం కొంచెం ఆర్థికంగా బాగుంటే మళ్ళీ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడడం, మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ ఏదైనా ఖర్చు రావడం, ఈ జీవన శైలిలో ఇలా తిరుగుతూ మనకి ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అప్పటిదాకా కోటీశ్వరుడు అన్నవాడు భిక్షాధికారి అవుతాడు, భిక్షాధికారి అన్నవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. ఎవరికి ఏ విధంగా అయితే ధనాన్ని చేకూర్చాలో, ఎవరికి ఏ విధంగా అయితే సంతతి చేకూర్చాలో, ప్రతిదీ కూడా ఐశ్వర్యం అని ఏదోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఐశ్వర్యం అనేసరికల్లా ఏమంటారు? డబ్బు అనుకుంటారు. ఐశ్వర్యం అంటే కనుక ఆనందకరమైన జీవితం. ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి 29 అమావాస్య రోజున మొదలవుతుంది. అలాగే ఈ సంవత్సరం నుంచి, వచ్చే సంవత్సరం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ఎక్కువగా పాడి పంటలు కావని దేనికవని రాజు అధిపతి రవి అయ్యేసరికల్లా కుజుడు కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరం శని అధిపతి అవ్వడం వల్ల నలుపులు ఎక్కువగా పండడం, నల్లమట్టి భూమి, నల్ల భూమి ఏదైనా సరే బంగారంగా పండడం, అలాగే నువ్వులు కానీ ఆవాలు కానీ లేదా నలుపు వస్తువు ఏదైనా సరే పంట వేస్తే కనుక చాలా బాగుంటుంది. ధాన్యంలో కూడా వరి, అలాగే ఎరుపులు కూడా బాగా పండుతాయి. ఇవి ఈ యొక్క విషయం అయ్యేసరికల్లా రైతులకి మనం ఉగాది అనేసరికల్లా ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచిస్తామంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటి అనేసి మనం ఆలోచిస్తాం.
రైతుల దగ్గరికి వచ్చేసరికల్లా ఆ విధంగా ఆలోచించరు. స్వామి, ఈసారి ఆరుద్ర కార్తీ ఏ సమయంలో వచ్చింది, ఏ టైంలో వచ్చింది అని అడుగుతారన్నమాట రాగానే. అవును. ఈ యొక్క ఆరుద్ర కార్తీ రావడం వల్లే వ్యవసాయ పంటలు నష్టాలు, ఒడిదుడుకులు, అలాగే కరెక్ట్గా చేతికి పంట వచ్చే సమయానికి వర్షాలు రావడం లేకపోతే ఇబ్బందులు కలగడం ఇలాంటివి ఏముంటాయి అన్నది దాన్ని బట్టి లెక్కేస్తూ ఉంటారు. అవును. ఈ యొక్క ఆరుద్ర కార్తీ ఈ సంవత్సరం మధ్యాహ్న సమయంలో వచ్చింది. మధ్యాహ్న సమయంలో రావడం వల్ల ఏంటంటే కొంచెం వ్యవసాయానికి కొంచెం చాలా ఇబ్బందికరం. కరెక్ట్గా చేతికి పంట వచ్చే టైంకి ఏ వడగళ్ళవానో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి వచ్చి అవునా చెడగొట్టడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఉమ్. అలాగే పాడి పంటలకు వచ్చేసరికల్లా పాడికి ఈ సంవత్సరం పాడి పశువులు కావని గ్రాసం కానీ వాటికి అంటే గడ్డి, అలాగే వాటికి మేయడానికి చేను కానీ, అలాగే వాటి దగ్గర నుంచి వచ్చే మన సంపద పాలు చక్కగా పుష్కలంగా దొరుకుతాయి మనకి ఈ సంవత్సరం. అచ్చా. ఇబ్బంది అయితే కనుక పాడి ఏమీ లేదు, పంట పుష్కలంగా ఉంది. ఉమ్. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా నల్లరేగడి మీద అంటే నల్ల భూమి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టచ్చు. అలాగే నల్ల బంగారం అనేసరికల్లా మీకు తెలిసే ఉంటుంది, బంగారం మీద భూమి మీద బొగ్గు ఇలాంటి వాటి మీద దేని మీద సరే అచ్చా. బంగారం కూడా నల్ల బంగారమే మామూలుగా సో నలుపు రూల్ చేయబోతుంది ఈ చేయబోతుంది. సంవత్సరం. అలాగే బంగారం కొనే వాళ్ళకి కూడా అధికంగా ఈసారి రేట్లు కొంచెం అధికం అవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. తర్వాత ఈ సంవత్సరం పళ్ళ వ్యాపారం కూడా పళ్ళు కాయగూరలు ఇవన్నీ కూడా కొంచెం పుష్కలంగా దొరకడం, ఓకే. అలాగే అనుకున్న దాని మీద కొంచెం రీతిలో కొంచెం ఎక్కువ రేటు రావడం ఉంటుంది. ఈ సంవత్సరం మామిడి పళ్ళు అనేసరికల్లా ప్రతి ఒక్కరు వేసవకాలం వచ్చేసరికి అడిగేది అదే. అవును. సకాలంలో అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. చక్కగా అనుకున్న రీతిలో అవన్నీ కూడా పంటలన్నీ కూడా బాగున్నాయి ఈ సంవత్సరం. ఓకే, శుభం. అయితే మనకి ఎప్పుడో 2009లోనో ఎప్పుడో కరోనా వచ్చిందండి, లేకపోతే 2002లో ఇది వచ్చిందండి, వరదలు వచ్చాయండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు. అదే 2019లో వచ్చింది కరోనా. అదే ఇలాగా ప్రతిదీ చెప్తూ ఉంటారు. అవును. ఏది ప్రకృతిలో ఏది జరగాలో జరిగిపోతూ ఉంటుంది. మీకు కరోనా కోసమే చెప్తున్నారు. ఇప్పుడు కరోనా అని అందరూ భయపడ్డారు. అప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ నిజంగా మీరు చూసారో లేదో, దాన్ని భయపెట్టి చంపేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు తప్ప నిజంగా రోగం వచ్చి చనిపోయినోడు ఎవరూ లేరు. ఒకసారి మనం ఎవరినైనా తీసుకుని ఒక మనిషిని తీసుకుని దొంగ 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 అని 4 సార్లు అంటే ఆడు దొంగ అయిపోతాడు. అలాగే ఆ సమయాన్ని కరోనా వచ్చిన సమయంలో బాగా తిరిగిన వాళ్ళు, అందరికీ సేవ చేసిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. మిగతా వాళ్ళు భయపడిన వాళ్ళు అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉండి కూర్చుని మందులు వాడిన వాళ్ళే బాగా భయపడిన వాళ్ళే ఇబ్బంది పడ్డారు. అయితే ఈసారి కూడా అలా వస్తుందేమో, ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి అందరూ కూడా కంగారు పడుతున్నారు. షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది, ఉగాది వచ్చేస్తుంది. ఇలాగ షష్టగ్రహ కూటమి రావడం వల్ల మనకి ఏ ఆపద లేదు, దానివల్ల ఇబ్బంది కూడా ఏం పెద్ద ఏం లేదు. అవునా? ఓకే. ఏ అంటే ఎక్కడైనా భూకంపాలు కానీ లేదా దేశాలు కొట్టుకోవడం కానీ గొడవలు జరగడం కానీ, ఇదివరకు పూర్వం ఒక తూర్పు నక్షత్రం ఒకటి పొడుస్తుంది, లేకపోతే అలాగా ఆ పక్క నుంచి ఈ పక్కకి చుక్క రాలింది అని చెప్పి రాజుల కాలంలో చెప్పేవారు. అవునండి. లేదా షష్టగ్రహ కూటమి వస్తుంది, లేకపోతే 9 గ్రహాలు ఒక చోట ఉల్కాపాతం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా పూర్వం చెప్పేవారు. దానివల్ల ఏమవుతుంది, ఆ యొక్క రాజ్యంలో ఉన్నవారికి రాజ్యానికి ఇబ్బంది అనేసి అంటారు. ఇలా షష్టగ్రహ కూటమి రావడం వల్ల దేశాలకి ఏదైనా యుద్ధాలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఇలాంటివి జరగడం సబు. కానీ బలానా రాశి వారికి బాగోదు,
బలానా మనిషికే బాగోదు, ఆ, బలానా వాళ్ళకే బాగోదు అన్నమాట ఎక్కడా లేదు. అయ్యో ఇప్పుడు అసలు షష్టగ్రహ కూటమి ఆధారంగా ద్వాదశ రాశుల జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. అయితే నేను చెప్పేది అదే. ఆ, ఎవరో రొటేషన్‌గా నడిచేది ఎప్పుడు జీవితం సైకిల్ చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఆ, దానివల్ల ఈ సైకిల్ చక్రం ఆగదు. ఓకే. కొత్తగా ఏదైనా వచ్చిందనుకోండి, దానివల్ల మనకి రాజ్యాల్లో యుద్ధాలు జరుగుతాయి, ఉమ్, గొడవలు జరుగుతాయి. దానివల్ల ఎవరైనా కొంతమంది పోవడం కానీ, ఉమ్, లేదా కొంత ఎక్కడైనా భూకంపాలు కానీ, ప్రళయాలు కానీ ఇలాంటివి ఏవైనా ప్రకృతి విపత్తు ఏదో ఒకటి జరుగుతుంది తప్ప, ఓకే. బలానా రాశి వారు ఇలా అయిపోతారు, లేకపోతే బలానా నక్షత్రం వాళ్ళు ఇలా అయిపోతారు అన్నది ఎక్కడా లేదు. అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటిది గురుగారు? ఇవి గ్రహాలు ఒక్కోసారి సంచారం చేస్తున్నప్పుడు ఈ విధంగా వస్తూ ఉంటాయి ఓకే. కలిసి. ఓకే. వచ్చినప్పుడు దాని యొక్క విపత్తు ముందుగా మనకు వెల్లడిస్తూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి రావడం వల్ల. ఉమ్, గ్రహాలన్నీ కూడా ఒక చోటకు చేరి అది మీకు ఏదైనా ప్రళయం రాకపోతుంది, లేకపోతే పలానా చోట ఇబ్బంది రాబోతుంది, పలానా గొడవ జరగబోతుంది అని సూచన ఓకే. ఇస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి వర్షం పడేటప్పుడు ముందుగా వాళ్ళు తెలియజేస్తారు, ఈ తీరం వెంబడి ఉన్న వాళ్ళందరూ కొంచెం ఖాళీ చేయాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అవును. అప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్రళయం వస్తుందేమో ఏదైనా వస్తుందేమో అని ముందు ఆ చేపలు పట్టే వాళ్ళని అందరినీ కూడా కొంచెం అలర్ట్ అవును. చేస్తారు. అలాగే మనకి జరగబోయేదానికి జరగబోయేదానికి మనకు సూచన చూపిస్తుంది అంతే. ఓకే. ఆ సూచన చూపించినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని బట్టి ఏదైనా మనకి మన రాజ్యానికి ఏదైనా దండెత్తి ఎవరైనా వస్తారా, లేకపోతే మనకి ఏమైనా గొడవలు జరుగుతాయా, ఓకే. ఇతర దేశాల నుంచి మనకేమైనా ముప్పు ఉందా, వీటి గురించి బాగా ఆలోచించాలి. రైట్. ఆ రోజు పర్టికులర్గా షష్టగ్రహ కూటమి ఏర్పడే రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ రోజు నిజంగా అయితే కనుక దానివల్ల ఇబ్బందే లేదని చెప్తున్నాను. అచ్చా. అయితే ఆ షష్టగ్రహ కూటమి రావడం వల్ల వీళ్ళకి ఎవరికి కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేదు. అలాగని బలానా జాగ్రత్త తీసుకోవాలి, ఆ రోజు ఉపవాసం ఉండాలి, లేకపోతే పూజ చేసుకోవాలన్నది ఏమీ లేదు. ఓకే. మనకి ఎలాగ ఉగాది. అవును. మనం ఉగాది అనేసరికల్లా మనం ఏం చేస్తాం, ఉదయాన్నే లేచి తెల్లార స్నానం ఆచరించి పూజల కార్యక్రమాలన్నీ కూడా మనం ఆచరిస్తాం. అవును. అది దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఓకే. సో మొత్తానికి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గొడవ అయితే కనుక మనకి ఏమీ లేదండి. కరోనా లాగానే ఇది కూడా ఏదో కొత్త వ్యాధిని తీసుకురాబోతుంది అనేది కదా ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్. ఓకే, షష్టగ్రహ కూటమి వచ్చింది, ఇప్పుడే నేను మాట్లాడుతున్నాను, మీ దగ్గర మీ ముందే మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇదే ఉగాదికి మళ్ళీ మనం కూర్చున్నాం కావాలంటే. ఓకే. దీనివల్ల ఏ నష్టం జరిగింది ఏంటో అన్నది మీరు చెప్తిరిగాను. ఓకే. ఓకే. ఈ యొక్క నేను చెప్పేది ప్రజలకు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు. ఓకే. మీకు జరిగేదంతా ఏమిటయ్యా అంటే రాజ్యంలో ఏదైనా ఇబ్బందులు కలగాలి, రాజ్యాలు దెబ్బలాడాలి, ఈ రా ఈ యొక్క దేశాలకి ఇంకో దేశాలకి ఏమైనా ఇబ్బందులు కలుగుతో ఆ విధంగా ఉంటాయి తప్ప మనకైతే కనుక ఏమీ లేదు. ఓకే. కానీ దీనివల్ల ఏంటంటే ప్రకృతి విపత్తు ఏదోటి, ఎక్కడ భూకంపం కానీ లేకపోతే వర్షాలు కానీ ఇలా గట్టిగా వర్షాలు వచ్చి ఊళ్ళు మునిగిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరగచ్చు. ఇంకోసారి ఈసారి షష్టగ్రహ కూటమి ఇంకొక విశిష్టత ఏంటంటే అమావాస్య కూడా కలిసి వస్తుంది దీంట్లో. అవును. మరి అమావాస్యతో కూడిన షష్టగ్రహ కూటమి మరింత ప్రమాదకరం అనేది చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు. మీరేమో అది తూచి అంటున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అమావాస్య ఉంది, అమావాస్య మనం అయితే కనుక అమావాస్య చాలా మంచిది కాదు, మనం ఏ పూజ చేయకూడదు, అవును. మనం ఆ పూజ చేస్తే కనుక ఫలించదు అంటారు. అవును. అదే మనం చేసిన పూజ కన్నా దీంట్లో ఈ భూత ప్రేతాలకి లేకపోతే క్షుద్ర పూజలకి అవును. వీటికి మన వాళ్ళు వాడుతూ ఉంటారు బ్రహ్మాండంగా అదే వాడతారు. అత్యంత శక్తివంతమైన రోజు. అత్యంత శక్తివంతమైన రోజు. అదే మనం తమిళనాడు వైపుకి వెళ్ళిపోయాం అనుకోండి, తమిళనాడు అంతా కూడా వాళ్ళకి అమావాస్య చాలా పట్టు. ఏది చేయాలన్నా సరే మనం పౌర్ణమికి ఏ విధంగా చేస్తామో వాళ్ళకి అమావాస్యకి అలా చేస్తారు. ఓకే. ఒక్కో చోట ఒక్కో విధానం ఉంటుంది. అలాగని అమావాస్య వచ్చిందని మనం భయపడవలసిన పని లేదు. అంటే ఇది ఈ సంవత్సరానికి చివరి అమావాస్య. ఓకే. మళ్ళీ మనకు కొత్త
అమావాస్య వెళ్ళిపోయి మనకి పౌర్ణమి పుంజుకుంటున్నాం. ఓకే. చీకట్లోంచి తొలగి అవును. వెలుగు వెలుతురులోకి వైపు వస్తున్నాం. అవును. వెలుతురులోకి వచ్చే సమయానికి ఇలాంటి ఇబ్బందులు ఏమీ రావు. ఓకే. మీరు వెలుతురులోంచి చీకట్లోకి వెళ్తూ ఉంటే కనుక ఇలాంటివి ఏమైనా సమస్యలు వస్తే రావచ్చు. అవును. అలాగే మనం ఒక ఏదైనా అమ్మవారి పూజలకు కానీ, దుష్టగ్రహ పూజలకు కానీ అమావాస్య నాడే పూజ చేస్తూ ఉంటారు. కానీ ఆ! దీనికన్నా అవును. బలంగా పుంజుకుంటుంది కదా అది. అవును. ఈ మామూలు పూజల కన్నా ఆ పూజలు గట్టిగా చాలా గమ్మున పనిచేస్తాయి. పవర్‌ఫుల్. అవును. అవును. అలాగే అమావాస్య అనేది పెద్ద నష్టమేమి కాదు. ఓకే. దానికుండే ప్రాముఖ్యత దానికుంటుంది. పౌర్ణమికుండే ప్రాముఖ్యత పౌర్ణమికుంటుంది. కానీ ఓకే. మళ్ళీ నేను ఇదే డంకాగా చెప్తున్నాను. మళ్ళీ ఉగాదికి ఇప్పుడు ఉగాది కూర్చున్నాం. అవును. మళ్ళీ ఉగాది కూర్చుందాం. ఏవే ప్రళయాలు జరిగాయి, నేనేం చెప్పినవి ఏం జరిగాయి అన్నది మీరే చూద్దురు గాని. ఖచ్చితంగా గురుగారు. సో, ఇక పరిహారాలు ఇట్లాంటివి ఏం పాటించాల్సిన అవసరం ఏమీ లేదంటారు. అక్కర్లేదు. ఓకే. చాలామంది పరిహారాలు గూడా జెప్తున్నారు. ఇప్పుడు గ్రహణ పరిహారాలు చేసుకోవచ్చు. ఆ! అమావాస్యకి ఆ! పితృదేవతలకు ఏమైనా కార్యక్రమాలు చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే. ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు తప్ప షష్టగ్రహ కూటమి వచ్చిందనేసి హ్మ్. ఏవేవో పూజలు, లేకపోతే ఏదో వ్రతాలు, హ్మ్. ఏవో యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి ఓకే. ఏవి వాటి వల్ల మనకేం ఉపయోగం లేదు. ఓకే.